పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం శివ శివ శివయని పల్లికిన చాలు చింతలన్నీ తీర్చేటి స్వామి మా లొద్ది మల్లయ్య స్వామి అని పాడుకుంటూ ఆడుకుంటూ అడవి మార్గాన మరి నట్టడిలో వెలిసినటువంటి ఆ లొద్ది మల్లయ్య క్షేత్రాన్ని సందర్శించుకునేటటువంటి రోజు సర్వేశం ఏకాదశి పర్వదినం రోజు. ఇది ఇప్పుడు వచ్చింది కాదు. ఆ లొద్ది లోపల శివలింగం ఉందని చెప్పేసి మా తాతోన ముత్తాతోన మీ తాతోన ఎవరునో కనిపెట్టింది కాదు. ఇలా శివలింగం ఉందని కనిపెట్టి ఎవరునో బతికిలేరు. అది స్వయంభూ అడవి లోపల వెలిసినటువంటి గొప్ప శైవ క్షేత్రము లొద్ది మల్లయ్య క్షేత్రం. అనేక సందర్భాల లోపల అమర్నాథ్ యాత్రని తలపించేటటువంటి గొప్ప పుణ్యక్షేత్రము లొద్ది మల్లయ్య క్షేత్రం. మొన్న కరోనా కాలం వచ్చినప్పుడు కరోనా లోపల అనుమతి లేదంటే నిజంగానే ప్రపంచమంతా మూసుకొని కూర్చుంది. మనకు కూడా విధిలేని పరిస్థితి లోపల మూసుకొని కూర్చున్నాం. కానీ కరోనా కాలం పోయింది, అన్ని దేవాలయాలు తేదీప్యమానంగా నడుస్తూ ఉన్నాయి. కానీ ఈ ఫారెస్ట్ అధికారులకు లొద్ది మల్లయ్య దగ్గరనే ఎందుకు చిక్కొచ్చిందో సమాధానం చెప్పారు వాళ్ళు. ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టుగా ఈ యొక్క అటవీ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో అటవీని సంరక్షించే మీద వాళ్ళకి ధ్యాస లేదు. అటవీ లోపల ఉన్నటువంటి జంతువులను సంరక్షించే లోపల ధ్యాస లేదు. కేవలం ఈ అటవీ ప్రాంతం లోపల ఉన్నటువంటి హిందూ దేవాలయాలు ఉండవో వాటిని అడ్డుకోవడం, భక్తులు రాకుండా చేయడం పైనే ఈ మధ్యకాలం లోపల ధ్యాస పెట్టడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అయ్యా అధికారులారా, దయచేసి లొద్ది మల్లయ్య క్షేత్రము మహిమాన్విత క్షేత్రం. ఆ క్షేత్రం లోపలికి భక్తులు రావద్దనడానికి మీరెవరని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు లొద్ది మల్లయ్య క్షేత్రాన్ని వేలాది మంది దర్శించుకుంటారు. ఎన్ని వ్యయ ప్రయాసాలు కోర్చైనా సరే అక్కడికి వెళ్ళి ఆ గుండం లోపల స్నానం చేసి ఆ మల్లయ్య స్వామిని దర్శనం చేసుకుంటారు. మీకు వచ్చిన ఇబ్బంది అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. పులులు సంక్రమించే రోజు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి పులులు ఆడపుల్లి మగపుల్లి కలుసుకోవడానికి ఆ ఒక్కరోజు దొరికిందా? ఒక్క రోజులోనే పులుల సంతానోత్పత్తి విపరీతంగా పెరుగుతుందా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. అడవి లోపల జింకల గుంపు ఉన్నట్టుగా, అదే రకంగా ఇతర జంతువుల మందలు ఉన్నట్టుగా పెద్ద పులులు ఉండవు. పెద్ద పులుల సంఖ్య చాలా తక్కువ. ఆ ప్రాంతం లోపల పెద్ద పులులు సంచరించే విధానం కూడా చాలా తక్కువ. కానీ రెగ్యులర్గా మరి ఆదివాసులు ఎవరైతే ఉన్నారో చెంచు సోదరులు నడుస్తూనే ఉంటారు. దగ్గర వరకు కూడా చెంచు పెంటలున్నాయి. కానీ మేము నడుస్తూనే ఏ పుల్లలకేం ఇబ్బంది, ఆ పుల్ల పేరు మీద మీకేం ఇబ్బంది అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతాను. అడ్డగోలుగా నిబంధనలు పెట్టి ఈరోజు అనేక క్షేత్రాల లోపల టోల్ గేట్ల పైన హిందువులను దోచుకుంటూ ఉన్నారు. దానికి లెక్కలు లేవు. ఎవరు అడిగిన నాదులు లేడు. ఏ పరిపాలన వచ్చినా మొన్నటి వరకు బీఆర్ఎస్ పాలన కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పాలన కానీ ఎవరు అడిగారు. ఈ స్థానిక ఎమ్మెల్యే మరి అటవీ శాఖకు సంబంధించినటువంటి అంత అవగాహన ఉన్నప్పటికీ కూడా కనీసం నోరు మెదపలేదు. ఈరోజు ఇంతమంది వేలాది మంది భక్తులు తెల్లడిల్లిపోతూ ఉన్నారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. ఈరోజు అమర్నాథ్ యాత్ర పైన ఎవరైనా ఉగ్రవాదులు దాడి చేస్తే భారత ప్రభుత్వము వాళ్ళకు రక్షణ కల్పించి దర్శనం చేపిస్తూ ఉన్నది. వాళ్ళకు తోడుగా సైన్యాన్ని పంపిస్తూ ఉన్నది. గీడ ఉన్నటువంటి లొద్ది మల్లయ్యకు మీరెందుకు పంపారు, మీరెందుకు దర్శనం చేసుకోవడానికి అడ్డకులు సృష్టిస్తున్నారని చెప్పేసి అడగకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు స్పందించాలి, అధికారులతో మాట్లాడాలి, లొద్దికి పర్మిషన్ ఇప్పించాలి. ఈరోజు అనేక నిబంధనలు పెడతా ఉన్నారు. ప్లాస్టిక్ బాటిల్ వద్దని చెప్పేసి, అయ్యా ప్లాస్టిక్ వద్దు మేము కూడా ఒప్పుకుంటాం. కానీ వాటికి ప్రత్యామ్నాయం ఏందని ఎక్కడ చూపలే. వాడు నీళ్ళు తాగకుండా మధ్యలో చచ్చిపోతే ఎవరు బాధ్యులు? ప్రత్యామ్నాయం పెట్టి ఈ రకంగా ఇచ్చేయాలి. అదే రకంగా లొద్దిని అడ్డుకుంటా ఉన్నాం. ఇంతకుముందు మా సోదరుడు చెప్పినట్టుగా లొద్దికి అడవిలో ఉన్నటువంటి అన్ని మార్గాలు మా ప్రజలకు తెలుసు. చాలామంది ఆ లోయ లోపల పడి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఎవరైనా భక్తులు నేను లొద్ది మల్లయ్యని సందర్శించుకోవాలని చెప్పేసి మరి ఆ లోయల వల్ల అటు ఇటు పోయినప్పుడు కాలు జారి కింద పడి చచ్చిపోతే ఎవరు బాధ్యులు అని చెప్పేసి, ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి ఈరోజు డిఎఫ్ఓ గారు అడుగుతా ఉన్నాడు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి నిబంధన కాదు, పెద్ద అధికారుల నిబంధన కాదు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక డిఎఫ్ఓ గారు వాళ్ళు స్పందించి ఆ లొద్ది మల్లయ్య క్షేత్రాన్ని ఆపుతా ఉన్నారు. ఇక్కడ మననూరు వేలేటటువంటి శివాలయం ఏదైతే ఉందో అక్కడ ఆపుతా ఉన్నారు. ఈరోజు మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఒక దగ్గర ఒక రూలు మరి మాట్లాడడం వల్ల దాని ఆ నిబంధనలు పెట్టినప్పుడు నేను స్పందిస్తే వీళ్ళు హిందువులు అని అంటారు, వీళ్ళు ముస్లింలకు వ్యతిరేకం అంటారు. మీవన్నీ చేస్తున్నది మీరు. ఎవరికైనా సమన్వయం చేయాలి, ఎవరికైనా మనోభావాలను గౌరవించాలి. ఇప్పటికైనా డిఎఫ్ఓ గారు తగ్గాలి. ఈ అటవీ క్షేత్రంలో ఉన్నటువంటి లొద్ది మల్లయ్య క్షేత్రము అందరిది గొప్ప భగవానుడు శైవ క్షేత్రము, శివలింగము, ఆ మహిమాన్వితమైనటువంటి క్షేత్రము. ఆ గుండం లోపల ఒక్క ముడికేస్తే
సర్వరోగాలు మాయమైపోతా అని చెప్పేసి భక్తుల విశ్వాసం. సంవత్సరానికి ఒకసారి మమ్మల్ని పోనీయండి, ఆ యొక్క గుండాల్లో స్నానం చేయనియండి, శివుని దర్శనం చేసుకొనియండి. దయచేసి మీరు ఇప్పటికైనా మీరు పెట్టినటువంటి నిబంధనలన్నీ కూడా సడలించి ఒకే ఒక్కరోజు ఆ లొద్ది మల్లయ్య క్షేత్రాన్ని సందర్శించుకునేటువంటి అవకాశం ఇవ్వాలి. లేనట్లయితే ఈరోజు డిఎఫ్ఓ గారు అనుకుంటా ఉన్నారు, ప్రతిసారి వీళ్ళు వస్తారు, 10 మంది వస్తారు, మాట్లాడతారు, పోతారని. ఇది 10 మందితో ముగిసేది కాదు. ఈసారి లొద్ది మల్లయ్య గిట్టంగా మీరు గిట్ట సందర్శన గిట్టంగా అనుమతి ఇవ్వకపోతే వేలాది మంది కదిలి వస్తాం. ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టుగా, మా నారా చెప్పినట్టుగా వేలాది మందితో పోయి దర్శనం చేసుకుంటాం. ఇవన్నీ ఘర్షణ వాతావరణం వద్దు. దయచేసి ఒక అధికారిగా హిందువుల మనోభావాలను గౌరవించి ఆ యొక్క దైవ క్షేత్రాన్ని, శైవ క్షేత్రాన్ని